క్రెడై ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బాయన శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, క్రెడై అనేది ఒక 22 సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అందరినీ కలుపుకుంటూ ప్రతినిత్యం కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి పోట్లాడి మెప్పించి ఒప్పించి ఈరోజు 161 జీవో తేవడం అనకతల ముఖ్యంగా బాయన శ్రీనివాస్ గారి కృషి అభినందనీయం అని చెప్పక తప్పదు. ఆయన మాటల్లో ఈ యొక్క 161 జీవో రావడానికి ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పి నారాయణ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క జీవో రావడం జరిగింది. దీనిలో అనేక సరళీకృతలు చేయడం జరిగింది. బిల్డింగ్ రూల్స్ 2017కి అమెండ్మెంట్స్ ఎప్పటికప్పుడు మా స్టేట్ వైడ్గా 22 సిటీ చాప్టర్స్ ఉన్నటువంటి క్రెడై ఆర్గనైజేషన్ మెంబర్స్ 1400 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్లో కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మేము క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్లి చెప్పగా వారు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అఫీషియల్స్తో కండక్ట్ చేశారు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని స్టడీ చేసి దాన్ని వాళ్ళ యొక్క అఫీషియల్స్ టీమ్ని ఇండియాలో మిగిలిన స్టేట్లో ఏ ప్రాక్టీస్ ఉందో స్టడీ చేసి సైంటిఫిక్గా ఈ యొక్క జీవోని రూల్స్ అమెండ్ చేయడం జరిగింది. నిర్మాణ రంగాన్ని ముఖ్యంగా నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే దేశం మొత్తం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈ యొక్క అమెండ్మెంట్స్, కీ అమెండ్మెంట్స్ ఎన్నో ఈ నాన్ హైరేజ్ బిల్డింగ్స్ అప్ టు 18 మీటర్స్ ఉండేది, దాన్ని 24 మీటర్స్ పెంచడం, అలాగే స్లాబ్ హైట్ 3 మీటర్స్ ఉండే స్లాబ్ హైట్ 3.3 మీటర్స్. ఎందుకంటే ఇవాళ అన్ని ఇన్నోవేషన్ టెక్నాలజీస్లో కాస్త కాలమ్స్ అన్ని వైడ్ బీమ్ డెప్స్ పెరగడం వల్ల అవి సీలింగ్ ఇంటీరియర్స్ చేస్తే కనుక బాగా ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి చెప్తే దాన్ని కూడా 3 మీటర్స్ 3.3 మీటర్స్కి, అలాగే ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా అలాగే ఫైర్ యాక్ట్ అమెండ్మెంట్, అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ 50% ఉండేది, దాన్ని కూడా మరి లాంగ్ పెండింగ్ ఇష్యూ దాన్ని 50% వారు తీసుకురావడం జరిగింది. సెట్ బ్యాక్స్ రేషనలైజేషన్ కానీ ఇలాగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే మనకి ఒక హైరేజ్ బిల్డింగ్కో నాన్ హైరేజ్ బిల్డింగ్స్కో అప్లై చేయాలంటే 24 డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసేది. ఈ జీవోలో ద్వారా అయితే ఓన్లీ 12 డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేస్తే సరిపోదు. అంటే అంత సరళీకృతం చేసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ యొక్క సెక్టర్ని ఎంతైనా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క 161 జీవో తీసుకురావడం జరిగింది. ఇది 100% బిల్డర్స్కే కాదు, కామన్ పీపుల్కి కూడా ఇది ఉపయోగపడుతున్న జీవో. ఇది ఆగస్టు 1వ తేదీన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతుంది. ఆ వైభవం రాకముందే అంటే 2 రోజుల ముందే అంటే జూలై 29వ తేదీన 161 జీవో తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎన్నో సంస్కరణలు చేసి ఇటు 40 గజాలు 40 అడుగుల నుంచి 60 అడుగులు 60 రోడ్డు విస్తీర్ణం 60 అడుగులు ఉండాలి, 80 అడుగులు 80 అడుగు 100 అడుగుల వరకు వచ్చేసి ఎంతో పారదర్శకతగా ఈ అమెండ్మెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? డెఫినెట్గా ఎప్పుడైతే ఈ సెట్ బ్యాక్స్ రేషనలైజేషన్ చేశారో, అలాగే ఈ టేబుల్ 4 కేటగిరీస్లో చేశారు. అంటే 24 మీటర్స్ నుంచి 36 మీటర్స్ వరకు ఒక సెట్ బ్యాక్స్, 36 నుంచి 48 వరకు, 48 నుంచి 60 మీటర్స్ వరకు, అలాగే 60 మీటర్స్ హైట్ నుంచి 100 మీటర్స్ వరకు, ఇవన్నీ కూడా 4 కేటగిరీస్ చేశారు. ఇవన్నీ కూడా బిల్డర్స్కి కానీ, టెక్నికల్ పీపుల్ కానీ, ఎల్టీపీలకి, ఆర్కిటెక్ట్స్ కానీ చాలా ఈజీగా రెడీ రెక్నర్గా ఉంటుంది. దాన్ని ఏ రోడ్ అబట్టింగ్కి ఎన్ని ఫ్లోర్లు అప్లై చేయాలి అనేది ఇదివరకు ఏంటంటే కొంచెం టైం తీసుకునేది, ఇంత ఈజీ అయింది. దీనిలో కాస్త ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఈల్డ్ పెరిగితే ఆటోమేటిక్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గుతుంది. ఎండ్ యూజర్ కూడా ప్రాస్పెక్టివ్ బయర్స్కి కాస్త అఫోర్డబిలిటీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ విశాఖపట్నానికి మంచి రోజు చెప్పొచ్చు ఈ 161 జీవోతో. కెమెరామెన్ శ్రీనివాస్తో మీ జననేత.